యెహోవా నిన్ను నిత్యము నడిపించును. అయితే మనం వేసుకోవాల్సిన ప్రశ్న, ఎవరిని నడిపించును? నిన్ను అంటే మనందరూ నడిపిస్తాడా? ఆయన నడిపించిన మార్గంలో నడవటానికి ఇష్టపడతారు. ఆయన ఏ విధంగా నడవమంటున్నాడో ఆ విధంగా నడవటానికి ఇష్టపడతారో, సిద్ధపడతారో అలాంటి వారిని దేవుడు నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దేవుడు ఎవరిని బలవంతంగా నడిపించడు. అది దేవుని తత్వం కాదు. దేవుడు ఎవరికన్నా సరే చెబుతాడు, హెచ్చరిస్తాడు. ఏది మేలో ఏది కీడో మన ముందు పెడతాడు. మేలైనది కోరుకోమని చెబుతాడు, మేలైన మార్గంలో నడవమని చెప్పి చెబుతాడు. ఇప్పుడు కోరుకోవడం ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉంది. నిర్ణయం తీసుకోవడం ఎవరి చేతిలో ఉంది? మన చేతుల్లోనే ఉంది. సో ఎవరైతే దేవుడు చూపించిన మేలైన మార్గంలో నడవటానికి నిర్ణయం తీసుకుంటారో, ఇష్టపడతారో, సిద్ధపడతారో అలాంటి వారిని దేవుడు నడిపించడానికి ఇష్టపడతాడు. ప్రియ సహోదర.